Andarki namaskaram. A very good afternoon. Welcome to another tasty and different episode of Snacks. Ivalti snacks lo enti Vindhya different snacks అని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చింది అని అనుకుంటున్నారా? ఎస్ అండి, ఇవాళ నేను మీ అందరికీ నేర్పించబోతున్నాను ఒక పకోడీ. అది కూడా డిఫరెంట్ కాంబినేషన్ లో. ఏంటా కాంబినేషన్? ఎస్, ఎంతో ఆరోగ్యంగా ఉండే లీఫీ వెజిటబుల్స్ ఒక రెండింటిని తీసుకుని ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మనం పకోడీలు నేర్చుకోబోతున్నాం అనమాట. అదే మేతి పాలక్ పకోడీ. ఆలస్యం చేయకుండా మేతి పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. మేతి పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి చీలికలు, వంట సోడా, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, నూనె. మేతి పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లోకి మీరు కంగారు పడకండి, అప్పుడప్పుడు నాలోకి ఇంకొక ఆత్మ వచ్చి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అలా దీర్ఘాలు రాగాలు తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మిక్సింగ్ బౌల్లోకి ఫస్ట్ నేను తీసుకుంటున్నాను శనగపిండి. సో పకోడీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది శనగపిండి. పకోడీ, బజ్జీ ఇవన్నిటికీ కూడా ఫస్ట్ శనగపిండి మనం తీసుకుంటాం. అండ్ దాంతో పాటు బియ్యం పిండి. సో కొద్దిగా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి. సో బియ్యం పిండి మనం ఎందుకు వాడతాం బజ్జీల్లోకి, పకోడీల్లోకి అంటే కొంచెం క్రిస్పీగా కరకరలాడేలాగా బజ్జీలు కానీ పకోడీలు కానీ ఉండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా బియ్యం పిండి వాడతాం. సో నాట్ జస్ట్ బజ్జీలు పకోడీలు, మిగతా టిక్కీస్ కానివ్వండి, లేదంటే ఏదైనా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా బియ్యం పిండి పడాల్సిందే. సో శనగపిండి అయిపోయింది, బియ్యం పిండి అయిపోయింది, రెండింటిని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాం. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి చీలికలు. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకున్నాం అనమాట. సో వీటిని మనం ఇందులోకి వేసేసుకున్నాం. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ఉంటే కూడా డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ గా ఉంటుంది. సో పచ్చిమిర్చి వేసేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను పాలకూర. సో పాలకూర వేసేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను మెంతి కూర. సో మేతి పాలక్ పకోడీస్ అన్నాను కాబట్టి పాలకూర వేసేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మెంతి కూర కూడా వేసేసుకున్నాం. చూసారు కదా, ఈ పాలకూర మెంతి కూర రెండు వేసేసుకున్న తర్వాత ఈ బౌల్లో ఇవి రెండు తప్పించి ఇంకేమీ కనిపించట్లేదు. సో ఎస్, ఇవి రెండింటిని ఇలా మనం మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. ఓకే, సో ఇలా ఇవన్నిటిని ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకుని దీన్ని ఒక పనీర్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉప్పు. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం అండి. సో ఉప్పు లేకపోతే ఏ వంటకైనా కానీ రుచి అస్సలు ఉండదు. సో సాల్ట్ టేస్ట్ కి సరిపడా వేసేసుకుని ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కొంచెం వంట సోడా, వెరీ లిటిల్ వంట సోడా, అండ్ అలానే కొంచెం కొత్తిమీర. సో చూస్తున్నారు కదా, గ్రీన్ అంతా. అండ్ ఫైనలీ మై వెరీ ఫేవరెట్ ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం, బికాజ్ పకోడీ అనుకున్నాం కాబట్టి. సో ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పకోడీ బ్యాటర్ లాగా రెడీ చేసుకుంటున్నామండి. అదన్నమాట సంగతి. సో మరీ పల్చగా కాకుండా ఎగ్జాక్ట్లీ పకోడీ బ్యాటర్ కి సరిపోయేలాగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మేతి పాలక్ పకోడీకి కావాల్సిన బ్యాటర్ మనం రెడీ చేసుకున్నాం అండి. సో పకోడీ బ్యాటర్ అంటే కొంచెం థిక్ గా ఉండాలన్నమాట, వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి కడాయి పెట్టేసి సరిపడేంత ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకున్నాం. సరిపోతుంది నాకు తెలిసి, ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువ పకోడీస్ ఒకటేసారి వేసేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకున్నాం అనుకోండి అది అక్కడికి ఆగిపోతుంది. సో ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవనిద్దాం. హీట్ అయిన వెంటనే మనం మేతి పాలక్ పకోడీస్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో లెట్స్ వెయిట్. సో మేతి పాలక్ పకోడీ కోసం మనం ఆయిల్ పెట్టేసుకున్నాం అండి. ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు
పకోడీస్ స్టార్ట్ చేసుకుందాం. సో నాకు సరిపడేంత పకోడీస్ మాత్రమే నేను ఇవాళ రెడీ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎక్కువ వేయకుండా ఇలా థిక్గా రెడీ చేసుకుంటే ఏంటంటే పకోడీస్ ప్రాపర్గా వస్తాయి, ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. ఇది కనుక కొంచెం లైట్ అయినట్లయితే ఓన్లీ శనగపిండి అస్సలు కనిపించదు, ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలా మనం పకోడీస్ వేసేసుకుందాం. సో ఉల్లిపాయ పకోడీస్ ఇష్టమైన వాళ్ళు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయల్ని కూడా మనం డైరెక్ట్గా స్లైసెస్ లాగా కట్ చేసి వేసేసుకున్నాం. కాబట్టి అందరికీ నచ్చే, అందరూ మెచ్చే, అందరూ ఇష్టపడే పకోడీ ఇది. సో చక్కగా ఇలా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కదండి. ఇది ఇంకొంచెం ఫ్రై అయిన వెంటనే సెకండ్ సైడ్ కూడా ఈ పకోడీస్ ని చక్కగా మనం వేయించేసుకున్నట్లయితే నెక్స్ట్ పైనుంచి కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుని దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. కావాలి అనుకుంటే పచ్చి ఉల్లిపాయలు కూడా మనం పైనుంచి వేసుకోవచ్చు కొంచెం నిమ్మరసంతో పాటు, ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ. ఇవి రెండు వైపులా వేగిన తర్వాత మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ రెడీ చేసుకుని అందులోకి దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. సో చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. నిజంగా గ్రీన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తుంటారు డాక్టర్స్. సో గ్రీన్ కలర్ లో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, హెల్త్ కి చాలా మంచిది. సో ఒక్కొక్క కలర్ ఉన్న వెజిటబుల్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఇవాళ మనం ఈ పకోడీస్ చూసినట్లయితే అవుట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే మాత్రం యమ్ ఉందనమాట. సో జస్ట్ బోత్ ద సైడ్స్ ఇది డీప్ ఫ్రై అవ్వగానే మనం తీసేసుకుందాం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి. అండ్ దెన్ టేస్టింగ్ టైం. సో మేతి పాలక్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇది ఫుల్ గా కలర్ వచ్చేది అంటే అలా కుదరదు, బికాజ్ ఇది మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఎడ్జెస్ లో బ్రౌన్ కలర్ లోకి వస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ డన్ అన్నట్లే. సో ఇప్పుడు దీన్ని మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటూ పకోడీస్ అన్నిటినీ కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి. సో ఇవాళ నేను ఎక్కువ క్వాంటిటీ మరీ చేసేసి వేస్ట్ చేసేదలుచుకోలేదు, నాకు కావాల్సినంత మాత్రమే నేను రెడీ చేసుకున్నాను. సో లెట్స్ డూ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో పకోడీస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, హాట్ గా వేడిగా ఉన్నాయి. మరి ఇప్పుడు దీని మీద నుంచి కొంచెం చాట్ మసాలా మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో చాట్ మసాలా లైట్ గా మనం దీని మీద నుంచి స్ప్రెడ్ చేసేసుకున్నాం. సో జస్ట్ మనకి పెరి లాంటివి ఫ్రెంచ్ ఫ్రైస్ మీదకి వేసుకొని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో జస్ట్ ద సేమ్ వే చాట్ మసాలా కూడా వేసుకుంటే అది ఒక మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్. సో దీన్ని జస్ట్ ఒకసారి మనం ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, పాలక్ మేతి పకోడీ అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫైనల్ గా వైట్ ప్లేట్ తీసుకున్నాం అండి ఫర్ ద ఫైనల్ ప్లేటింగ్. ఇప్పుడు ఇందులోకి మనం ఈ పకోడీస్ ని షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, సో మేతి పాలక్ పకోడీస్ ని రెడీ చేసేసుకున్నాం. ఆ తర్వాత చాట్ మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీ టేస్ట్ సూపర్ గా ఉంటుందన్నమాట. ఈ ప్లేట్ లోకి పకోడీస్ తో పాటు కొంచెం టొమాటో కెచప్ కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా ఉల్లిపాయల్ని కూడా మనం ఇలా పక్కకి సర్వ్ చేసుకోవాలి. అండ్ అలా మధ్యలో 2 నిమ్మ చిక్కల్ని కనుక ఇలా మనం పెట్టుకున్నట్లయితే సూపర్ టేస్టీ మేతి పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దాట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి. మేతి పాలక్ పకోడీకి కావలసిన పదార్థాలు: మెంతికూర, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి చిల్లికలు, వంట సోడా, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, నూనె.
మేతి పాలక్ పకోడీ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, పాలకూర, మెంతి కూర కూడా వేసి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, వంట సోడా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి సరిపడా నీళ్లు పోసి పకోడీ బ్యాటర్ లాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీ లాగా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పకోడీల్ని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని చాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా, టేస్టీగా, హెల్తీగా ఉండే మేతి పాలక్ పకోడీ రెడీ. ఓకే, సో మేతి పాలక్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇవి హాట్ గా ఉన్నాయి. ఇప్పుడే టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. So with the tomato ketchup. అరే వా, మనం బియ్యం పిండి యాడ్ చేసాం కదా, అందుకు ఇది కరకరలాడుతుంది, క్రిస్పీగా ఉంది అనమాట. అండ్ ఈ పకోడీ కాంబినేషన్ లో ఈవినింగ్ టైంకి ఉల్లిపాయలు తింటూ లైఫ్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదండి. ఎంత సంపాదించాం, ఎంత స్ట్రెస్ అయ్యాం, ఇలాంటివన్నీ కాదనమాట. హ్యాపీగా ఇంట్లో వండుకొని అంటే టేస్టీగా, హాయిగా తిన్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తృప్తి అనేది ఎస్ మనం కష్టపడి వండుకొని తిన్నప్పుడే వస్తుంది. వెరీ టేస్టీ, వెరీ వెరీ యమ్మీ. ఈవినింగ్ టైంకి ఒక పర్ఫెక్ట్ స్నాక్ ఈ మేతి పాలక్ పకోడీ. కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరందరూ ట్రై చేయండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై బై.